1000 రూపాయలకి ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో? ఆయిల్ పచ్చడి మార్కు అలీగడ్ వెళ్ళాడు ఆడడానికి. ఇది మొత్తం తిరిగేస్తుంది. నీకోటి చెప్పనా, అది బేసిక్ గా ఆగరా కాదు, ఆగరా. ఇప్పుడు దాకా బండి బాగానే వెళ్ళింది కానీ సడన్ గా ఇప్పుడే మోసపోయాం. ఏమైందంటే, గుడ్ మార్నింగ్ మ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ అని చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీ ఇయర్ జనవరిలో పెడతారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కూడా అంటారు. చాలా పెద్దది, బాగుంటుంది కూడా. అంటే చాలా మంది చెప్పారు, నేను వెళ్ళలేదు ఎప్పుడు, ఎందుకంటే ఆ ట్రాఫిక్కి గట్టా భయపడి ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఈరోజు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి, ఏంట్రా మెట్రో పేరు, మియాపూర్ మెట్రోకి వెళ్ళి ఆ మెట్రోలో బండి పెట్టేసి అక్కడ పార్కింగ్లో మెట్రో ఎక్కి నాంపల్లి వెళ్ళిపోదాం అన్నది ప్లాన్. బాగుంది. నాంపల్లి అంటే నాకు మెయిన్ గుర్తొచ్చేది పాట ఉంటుందిరా, నాంపల్లి వెళ్ళిపో, కామెంట్ చేయండి, నాకు గుర్తు రావట్లేదు. నాంపల్లి స్టేషన్ కాడ ఉంటుంది కదా, ఆ పాట గుర్తొస్తుంది. సరే ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, అట్లుంటుంది మనతోని. కింద ట్రాఫిక్ ఆగిందని చెప్పేసి డైరెక్ట్ ఫుట్పాత్ కూడా కాదు, ఇది కొండలే ఎక్కిచ్చేస్తున్నారు మన వాళ్ళు. అనవసరంగా రోడ్డు మీద వెళ్తాను నేను, జీరో సివిక్ సెన్స్ నాకు. నేను అలా వెళ్తుంటే బాగుండేది. ఈ రోజు అన్నీ నాకే జరుగుతున్నాయి. ఈ కారు, ఇంత కారు ఉందా, బయట చూడండి ఏమేస్తాడు, చిక్కడికాయలు బయట పడేసాడు రోడ్డు మీద. సూపర్. డస్ట్బిన్లో పడేద్దాం, పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పడేద్దాం. ఓకే అన్న, బాయ్. ఇప్పుడు కొంతమంది రోడ్డు మీద ఉన్న చెత్త అంతా ఏరి పాడారా అంటారు, తెలివితేటలు పాడేసి. ఏదో కళ్ళ ముందు కనబడింది, అది కూడా ఏ టిష్యూ పేపర్ ఇంకోటి అయితే పడేస్తామేంటి, ముట్టుకుంటామేంటి, ఏంటి చిక్కుడుకాయలు కాబట్టి తీసి పడేసా. ఎందుకు పడేసానంటే, వీడియోలో చూసే దాంట్లో ఒక్కడైనా అలా రోడ్డు మీద కారులో నుంచి విండో ఓపెన్ చేసి చెత్త పడేయకుండా ఉంటాడేమో అని నేను తీసి డస్ట్బిన్లో పడేసా. ఇప్పుడే మెట్రోకి వచ్చాం, మాతో పాటు. అరే బాబు వెళ్ళరా అమ్మ. తనయ్ బాయ్, రాజోలు ఆనిముత్యం, రాజోలు రాజసం. అటు సృజన్, హాయ్రా సృజన్, మెల్ల చైన్ బాగుంది. వావ్. అండ్ శాండీ కూడా వచ్చింది. అదే అనుకున్నాను, ఏంటి ఐ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శాండీస్ వరల్డ్ అని చెప్పలేదు ఏంటి అనుకున్నాను. మన ఛానల్ పేరు గుర్తుంది కదా అంటుంది వీడియో. నిన్ను కూడా అన్నిసార్లు చూస్తే బోర్ కొడుతుందంట జనాలకి. పదండి, టికెట్లు తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడరా, ఏ మెట్రోలో దిగాలి మనం? గాంధీ భవన్ మెట్రోలో దిగాలి. ఇప్పుడు వచ్చింది మెట్రో. ఒరే బాబు, ఎంతమంది జనం ఉన్నారు ఏంట్రా, చాలా మంది జనం ఉన్నారు గైస్. వీళ్ళందరూ ఎగ్జిబిషన్కే రా, మామూలుగా ఉంటుంది, గోల ఉంటుంది. ఎగ్జిబిషన్ వీకెండ్ ఒకటి కదా. వే టు ఎగ్జిబిషన్. బయట చూసారా ట్రాఫిక్, ఇలా ట్రాఫిక్ ఉంటుందనే మేము మెట్రోకి వచ్చేసాం. మెట్రో దిగిన వెంటనే వెల్కమ్ టు నుమాయిష్ అని ఉంది, లోపలికి వెళ్దాం. జనం చూడండి స్టార్టింగ్ లోనే ఎంతమంది ఉన్నారు. స్టార్టింగ్ నుంచే ఇలాగా బట్టలు అమ్మడం మొదలు పెట్టేశారు. కొంచెం ఎదురుగా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇంకో బోర్డు ఉంది. టికెట్ ఎంత అయింది? 50 అయినా ఇంకా టికెట్ లోపలికి వెళ్ళలేదు మనం. ఇక్కడే ఇన్ని షాపులు ఇన్ని ఉన్నాయి కదరా. ఇంకా ఎక్కువ ఉంటుందా? బయట తక్కువ రేటు ఉంటాయేమోరా. మనం మెట్రోలో టికెట్ తీసుకున్నాం, ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. రావడం ఫస్ట్ టైం వచ్చాను కానీ అమ్మో చాలా హడావిడి ఉంది లోపల. వరుసగా షాపులు ఉన్నాయి, బట్టలు, లేడీస్ బట్టలు, జెంట్స్ బట్టలు, చెప్పులు, ఏదో హల్వా అంటే ఇక్కడ. ఇదొక రోడ్డు, మళ్ళీ ఇదో రోడ్డు ఉంది, మళ్ళీ లోపల కూడా బట్టలే. నైట్ డ్రెస్సులు ఏంటి సండి ఎలా ఉన్నాయి, ఏంటి ఎలా ఉన్నాయి? నైటీలా ఎలా ఉన్నాయండి? ఎంత? 250 రూపాయలా? నైటీస్ కాదు ఇవి, వేసేసుకుంటే అలా ఫ్రీగా ఉంటాయి. నైటీయా? ఇది నైటీ అంటారా? లేదు లేరా. ఇప్పుడే నా ఈ అద్భుతమైన బ్రెయిన్కి ఒక ఐడియా తట్టింది. అదేంటంటే, 1000 రూపాయలకి ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో. చూద్దాం, ఈ షాపింగ్ అంతా చూసి ఫుడ్ దగ్గరికి వెళ్దాం. ఆయిషా గార్మెంట్స్ 250 ఫిక్స్డ్ రేట్, నో రిటర్న్. ఎలా ఉన్నాయి? లైనింగ్ మంచిదేగా కాదు, ఇలా ఉంది అతికేస్తారా? పరువు పోయిందిరా. ఇది ఎందుకు వేసారు లోపల క్లాత్ అని అడిగితే నాకేం తెలుసు, కంపెనీ వాళ్ళని వెళ్ళాను.
క్లాత్ ఎందుకు వేస్తారు? కంఫర్ట్ కోసం వేస్తారు, లేకపోతే మందంగా కనపడడానికి వేస్తారు. వేసారు స్వెట్ పట్టకుండా. అది ఎక్కువ కాకుండా వేసారు అసలు. హ్యాండ్ బ్యాగులు చూడండి ఎలా తగిలించేశారు. బాగున్నారు, భలే ఉన్నాయి చిన్నవి హ్యాండ్ బ్యాగ్లలో శాండీ కాస్ట్ ఎంతో అడగడానికి వెళ్ళింది. కాస్ట్ మాత్రమే అడగడానికి వెళ్ళింది. అన్ని చోట్లకి వెళ్ళి కాస్ట్ అడిగి వచ్చేయడమే మన పని. అదంట అది చూడు ఎలా ఉందో, ముద్దు పెడుతూ బ్లూ కలర్ది. అది కావాలంట. 1050. వెరీ నైస్. కొనుక్కొని వచ్చాయి. తీసుకోసండి, సిల్వర్ కలర్ ఉంది కదా, చిన్న హ్యాండ్ అది బ్యాగ్ అందులో వాడేసుకోవచ్చు, ఇయర్ రింగ్ లా కూడా జుంకాలు వాడేసుకోవచ్చు. పెట్టడానికి తప్ప దేనికి పని చేయదు అది. లిప్స్టిక్లు పెట్టుకుంటారంటారా సృజన్ గడ్ అన్నాడు. లిప్స్టిక్ అంటే పెట్టుకో, వలీగడి జోబులో నా జోబులోనే పెడుతున్నావు నువ్వు లిప్స్టిక్లు. జేబులు బరువు అయిపోతున్నాయి. ఆల్రెడీ లిప్స్టిక్లు లిప్స్టిక్. ఈ మగ ఆడపిల్లలకు ఫ్రెండ్స్ ఉంటే ఇదే పరిస్థితి, లిప్స్టిక్లు మోసుకోవడమే. నా జేబులు కూడా నిండిపోతున్నారు. అప్పుడప్పుడు 4-5 పెడుతుంది రా. చూడు ఎన్నున్నాయో చూడు. ఇది మరి ఇది బరువు పెరుగు ఇది అంత లేదు జార్లా. మన ఈ ఫుడ్ జర్నీ స్వీట్ కార్న్ తో మొదలు పెడదాం. అప్పుడే ఒకటి చెప్పరా బలి, ఎంత అడుగు? ఒకటి చెప్పాను రా. స్వీట్ కార్న్ ఒకటి చెప్పాలా? అలా అడగలను. 50 రూపాయలు అంట. 50 రూపాయలు పర్లేదు, తీసుకో. ఒకటి తీసుకో. ఒక కప్పు తీసుకుందాం. 5 ఉన్నాం, 5 బదులు 50 కొట్టేస్తాను నన్ను ఇక్కడే. అడిగితే 50 రూపాయలు అయిపోయినాయి. 950 ఎల్లో 4 స్పూన్లు తీసుకో. తీసుకొని చూ, ఏం కాదు, స్కూల్లో మనీ 4 కావాలి నాకు. అని అడుగుతాడు, రియాక్షన్ పైనుంచి కింద చూస్తాడు. ట్రైన్ వచ్చింది గాయస్, రోడ్డు మధ్యలో వెళ్ళిపోతుంది ట్రైన్. ట్రైన్ ఈబీబీ యూనివర్సిటీ లండన్. అమెరికన్ స్టాండర్డ్ ఏదో క్రాకరీ అంట, కేజీ 399 రూపాయలు అంట. అసలు ఏంటో కనుక్కుందాం. దానికన్నా ముందు ఇక్కడ ఇవేమో ఉన్నాయి, ఎరేజర్ లాగా. ఏంటి ఇది పరిస్థితి? మౌంట్ ఎవర్ స్టెయిన్ రిమూవర్, బట్టల మీద మరకలు ఇవన్నీ ఉంటాయి కదా, దీంతో ఈజీగా రిమూవ్ చేసేచ్చంట. డెమో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది, చాలా మంది పెడుతున్నారు. పచ్చడి వేసి తుడుతారేంటి? క్లాత్ లెనిన్ క్లాత్ రా. లెనిన్ వైట్ క్లాత్. మా తనయ్య గడు ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎలా మనల్ని మోసం చేస్తుంది. ఏదో సరే 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 డెమో డెమో మీద డైరెక్ట్ పెన్తో పెన్ మార్కు, ఆయిల్ పచ్చడి మార్కు. నీళ్ళు తడపాలి, జాడించాలి. ఫస్ట్ జాడించాలి. ఎస్. టీ, కాఫీ, కూర, చారు, పచ్చడి, పసుపు అన్నీ పోతాయంట. గోరింటాకు కూడా. జీన్స్ ప్యాంట్ మీద కూడా వర్క్ అవుద్దా? సోఫా కవర్ అయినా ఏదైనా సరే దాన్ని మొత్తం ఫ్యాబ్రిక్ ఏమన్నా వేరేదైతే బ్రష్ కొడితే పోతుందంట. ఏంటది, ఎలా ఉంది స్మెల్? సబ్బు ఉన్నట్టుంది. డోర్ డెలివరీ కూడా చేస్తాడంట. 30 రూపాయలు దీని కాస్ట్ వచ్చి. ఈ లోపలన్నీ కూడా ఇవి పింగాణి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. ఇవి కేజీ 399 రూపాయలు. ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ అరేబియన్ ప్యారడైజ్, కబాబు, చైనీస్, షిమ్లా మసాలా, పాపడ్, మిర్చి బజ్జీలు ఉన్నాయి. మిర్చి బజ్జీ తిన్నావా? ఎస్, గర్మాగరం మిర్చి బజ్జీ. చెప్పు. మళ్ళీ అందులో కూడా ముంచుకోవాలేంటి? బాగుందిరా, బాగుంది. కానీ అక్కడక్కడ ఆయిల్ దొరుకుతుంటేనే భయం వేస్తుంది. సరే తినే అయితే నువ్వే జాగ్రత్తగా. దీని కాస్ట్ వచ్చి 100 రూపాయలు. మిర్చి బజ్జీ తీసుకున్నాం. 6 బజ్జీ 150. 6 బజ్జీ 150. 100, 150, 250. ఇప్పుడు మీ ఊరెళ్ళి తిని రాలేం కదా, ఇంకందుకే తప్పదా. చాలా వేడిగా ఉంది. ఎంత ఖర్చు అయింది? 300 అయింది. 300 అయింది గాయస్. ఇంకా 250 రూపాయలు. 6 బజ్జీలు ఎందుకు తీసుకున్నాం? రేట్ అంత ఉందని నాకేం తెలుసు. అడగాలి ముందు, మనం ఛాలెంజ్ చేసినప్పుడు అడగాలి. ఇక్కడే డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. అందులో మైనస్ చేసి మన ఇద్దరికి లెక్కే. ఎందుకు మైనస్ చేయాలి? మన ఇద్దరికి లెక్కే. అందులో ఇద్దరు తినడానికి కాబట్టి. అందులో అయితే మనం 3 బజ్జీలు ఎంత? 3 బజ్జీ 150 కాబట్టి 75 రూపాయలు. 75 రూపాయలు. పోనీ 80 రూపాయలు వేద్దాం. ఏముంది? పాపడు అదొక 150. 100 వేసారా? 100 వేసే 250 వేసి 180 ప్లస్ 50 230 రూపాయలు. ఎక్స్ట్రా దగ్గరే. అరే వహీద్, నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు? గుద్దుతాను దాన్ని వెళ్ళి, పంచబాల్ గుద్దుతా. ఫ్రీగా కదమ్మా, డబ్బులు ఇచ్చి కొద్దాలి. అవునా? డబ్బులు ఉంటే వెళ్ళి గుద్దే వెళ్ళి.
అబుదాబిలో గుద్దాం ఎలా గుద్దాం కేసు గుర్తుందా పగిలిపోయింది మిషన్ మిషన్ కూడా నొప్పి వచ్చిందిలే కొంచెం కేఫ్ నీలోఫర్ కూడా పెట్టాడు రా కేఫ్ నీలోఫర్ ఉంది మా ఇక్కడ కేఫ్ నీలోఫర్ బాబా ఎక్కడ కూడా వస్తాడు అయ్యి బాబోయ్ ఖాళీ స్టాల్ ఎంతమంది జనం ఉన్నారో చూడండి ఇది కూడా చాలా పెద్దదే పొడుగుందిరా ఇక్కడ మొదలెట్టి ఆ చివరి వరకు ఉంది వెళ్దామా బాబాయ్ దగ్గరికి బాబాయ్ దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు 750 అవగొట్టేస్తాడు అయిపోతే ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి అన్ని సింపుల్ తింటున్నాం మంచి సరే నాన్ వెజ్ పల్లా చెప్పనా పంజాబీ ఢిల్లీ చాలా ఉంటాయి ఇంకా లోపలికి వెళ్తే ఉంటాయా అవన్నీ ఉంటాయి కొడదాం అవన్నీ ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది హలీం మొదలైపోయిందమ్మా ఇక్కడ ట్రై చేయద్దు ఇక్కడ ట్రై చేయకూడదు మన అంతా అదే గచ్చిబౌలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఏంటంటే ఇక్కడ ఏం చేస్తుందిరా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందిరా చూద్దాం దా మామూలుగా చూద్దాం పదండి ఓహో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నారు ఇక్కడ గేమ్లు ఉన్నాయి ఆ గేమ్ ఆడడానికి జనం చూడండి ఎంత మంది ఉన్నారు లోపలికి ఉన్నారా ఆ బొమ్మలు చూసి అట్రాక్ట్ చేపిస్తున్నారు జనాలు చూడు ఎలా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఒక్క బాల్ 100 రూపాయలు 5 బాళ్ళు 300 అంటే ఒక్కటేసినా ఆ పైన కనిపించే గిఫ్ట్లు ఇస్తారు మనకి ఎరా వేద్దామా వెళ్ళి వేద్దాం బరాబర్ వేద్దాం మనం వేస్తా ఉంటాం ఈ వెనకాల జనాల్లో వాళ్ళు ఉంటారు వచ్చి తోసేస్తారు మనల్ని అయిపోయా వాళ్ళు ఎందుకు ఉంటారా బాబాయ్ ఏంట్రా గెలిచారా ఊరికే చిన్న స్టాటస్ ఏమరా ఓడి అమ్మ అరే బాగా గెలిచేసారా గెలిచారంటావా రే మనమే గెలుద్దాం పదరా అలీగాడు వెళ్ళాడు ఆడడానికి కవానరా వలి నేను ఒకటి వేస్తాను తర్వాత వద్దు వని నువ్వే అరే పడిపోద్రా వలి దీన్ని బట్టి చూస్తే లాస్ట్ 3 రా అరే కలిసి లాస్ట్ 2 కమాన్ సైడ్లో దగ్గరికి సార్ రా లాస్ట్ బాల్ రా కమాన్ రా అరే నువ్వంటే ఎక్కునిస్తాడు ఇక్కడ అందుకే పడలేదేమో పడవా ఇక్కడ ఒకటే ఛాన్స్ ఓకే 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 ఇంకా సెకండ్ది అర్రే అంతేరా ఇది పడవయ్యి కొంచెం పైకి లేకపోతే పడిపోద్దురా కొంచెం పవర్ వెరీ గుడ్ అంతే అలాగే ఓడిపోవాలి 6 balls వేసాము షెట్ 6 వేసావా అదే 3 అదే 5 వేసాం ఒక్కడ కూడా పడలేదు లేదు మనకి కానీ నీతోటి మాత్రం అక్కడ దాకా వెళ్ళి నా ఎన్ని అలాగే వచ్చినాయిరా ఒకటే కాదు షెట్ వాళ్ళకన్నా గిఫ్ట్ 600కి వచ్చేద్దరు వెళ్ళేది అలాంటిది నెంబర్ 1 వస్తుంది మేము ఎక్కడ ఆడామంటే హుప్ షాట్ అంట బాగుంది కొంచెం టాలెంట్ ఉంటే గిఫ్ట్ గెలిచే ఈజీగా మేము అక్కడ బాల్స్ ఆడే గ్యాప్లో శాండీ ఇక్కడ ఏదో కొనేసింది ఎంత ఎంజాయ్ పండుగ గేమ్ ఆడ అలసిపోయాం అందుకని అక్బర్ మియా కబాబ్స్ అని ఉంటే అక్కడికి వచ్చాం తిందామని ఇప్పటిదాకా బండి బాగానే వెళ్ళింది కానీ సడన్గా ఇప్పుడే మోసపోయాం ఏమైందంటే ఒరే ఇది 300 రా బాబు 800 కాదు 300 1 2 3 4 5 6 7 8 యాక్చువల్గా 100 రూపాయలకి అయితే తీసుకొచ్చింది 300 రూపాయలు ఈ మొక్క జూబ్లీ హిల్స్ రెస్టారెంటా ఈ మొక్క 40 రూపాయలు ఎందులో మొక్క 40 రూపాయలు ఇక్కడ నిజంగానే ఓకే వద్దు నార్మల్గా తింటాను టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది 40 రూపాయలు పెట్టిన తర్వాత బాగుందని చెప్పాలి బాగుంది ఉల్లిపాయలు బాగుంటాయి ఇంకా దాని మీద 530 రూపీస్ అయిపోయింది గైస్ ఇంకా 270 రూపీస్ అందుకనే యూట్యూబర్ అయ్యాను నేను 470 అంటే లోపల 4 అని అనుకుంటున్నాను బయట 2 అనేసాను పొరపాటున 470 రూపీస్ ఉన్నాయి ఇంకా కరెక్ట్గా అన్నాను కదా యూట్యూబర్ అవ్వకపోతే మ్యాథ్స్ టీచర్ అయిపోతాం అనుకుంటున్నా లెక్కలు పెట్టుకుని ఇప్పుడే అడ్వెంచర్స్కి వచ్చాం ఇక్కడ ఏదో టోరా ఏది 150 తక్కువ లేదమ్మా రంగుల రత్నం రా రంగుల రత్నం రే చూడరా ఇది మొత్తం తిరిగేస్తుంది అయ్యా ఎక్కడ గాల్లో పోతే సమస్య లేదు నేను ఎక్కడ బాబు పక్క చాలా పెద్దది ఉంది ఇక్కడ ఆగ్రా డైమండ్ అంట చాట్ పావ్ బాజీలు చాలా ఇందులో తిందాం పద మొన్న ఆగ్రాలో మోసపోయాం సరిపోదు అన్నట్టు ఆగ్రా ఇందులో కూడా మోసపోదాం పదండి నువ్వే మ్యాథ్స్ టీచర్ బాగా ఎంత మిగిలినరా
470 మిగిలినాయి. ఇంకొక 470 తెచ్చినా సరిపోవు ఇక్కడ. ఆ రేట్లు చూడు, ఏదైనా 150, పావు బాజీ 200, ఎక్కడ అయిపోతారు మన డబ్బులన్నీ. ఇది 50, ఇదో 50, ఇదో 50, ఇదో 50, ఇది ఫ్రీ. రే కొంచెం బ్రెడ్ అయినా కొంచెం పెద్దది ఇవ్వాల్సిందిరా, ఆనియన్స్ అన్నా మంచిగా ఇవ్వాల్సిందిరా. 200 తీసుకుంటున్నారు అంతే, నువ్వు అంత మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరేలే తీసుకుని కూడా ఎండిపోయినట్టుంది. దీంట్లో ముంచి చల్లగా ఉందరా. పావు బాజీ అంటే ఇష్టం నాకు. ఇది ఎలా నేను కూడా. ఉందో చూద్దాం. బస్ ఎలా ఉందేంట్రా, చేదుగా ఉందరా. బ్రెడ్ బాల బాగాలేదు. చేదుగా ఉందేంట్రా. సమోసా చాట్ అన్నాం, సమోసా ఏది మధ్యలో ఉందా? తీ చూద్దాం దాని సంగతి ఏంటో. అయ్యి బాబు, సమోసా చాట్ ఇలా ఉండదు కదరా. ఇక్కడ ఇంతేనా బాబు? ఆగ్రా స్టైల్ అంటావా? ఎన్నిసార్లు మోసం చేస్తుంది ఆగ్రా మనల్ని. అది చేస్తూనే ఉంటుంది, మనం అయిపోతూనే ఉంటాం. రే ఇది బఠానీ కర్రీ రా. బఠానీ కర్రీలో మధ్యలో సమోసా సమోసా వేసేసి ప్లేట్ తీసుకుని సమోసా పెట్టి దాన్ని ఇలా నొక్కేసి దాని మీద బఠానీ వేసేస్తాడు. అదే అయిపోయింది. ఇప్పుడే అడిగాడు వేడిగా లేదని, దెబ్బకు వేడిగా ఇచ్చాడు. కొంచెం పర్లేదు ఇది. అంతే అంటావా? దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్లా. ఒరే ఈ 2 వాటర్ బాటిల్తో పాటు బిల్లు కలిపి 380 అయింది. ఇందాక మనకి 470 అయింది. ఇలా ఇంకా కలిపి మనకి 90 రూపాయలు మిగిలింది. ఏంట్రా ఏమైందిరా మళ్ళీ? కాదు, 380 అయింది కదా, బిల్లే 400 చెప్పేశాడు. ఎందుకు 400 అంటే 20 రూపాయలు సర్వీస్ అన్నాడు. ఇచ్చావా? ఇచ్చాం, మరి ఏం చేస్తాం, ఇవ్వాలి కదా. రోషన్ గారు అంటున్నాడు, దేవుడు ముందే సృష్టించేటప్పుడే కొంతమందిని దివేసి చేస్తాడంట. అందులో వీళ్ళు బాగుపడతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు మోసపోతారు అని ఒకటిస్తారంట. దరిద్రం ఏంటంటే మనందరం మోసపోయే దాంట్లో పడ్డామంటే, బ్యాచ్ అంతా మోసపోయే దాంట్లో ఉన్నాం మనం. నీకోటి చెప్పనా, అది బేసిక్ గా ఆగరా కాదు, ఆగరా ఆగరా అన్నా మనం వెళ్ళిపోయాం. అది ఎవరికి అర్థం కాదు. ఈ ఆగరా కాదు, ఆగరా కూడా ఆగిపోండి, ఎవరు వెళ్ళకండి మోసపోతారు. ఇక్కడ మస్కాటి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ ఏదైతే మన దగ్గర 90 రూపీస్ మిగిలినాయి, 2 కొన్నాం, 40, 80, ఇంకా 10 రూపాయలు మిగిలినరా. పన్ను కూడా వచ్చేయాల్సింది కిందకి. పన్ను కూడా వచ్చేసి ఉంటే బాగుండేది అప్పుడు. కానీ బాగుందిరా టేస్ట్. బాగుందిరా టేస్ట్, చాలా బాగుంది. మస్కాటి. ఇప్పుడే ఇంటికి వచ్చాం. అలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు కాదు కదా, 10,000 పట్టుకెళ్ళిన తక్కువే. కానీ నడిచి దోలు తీరిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిషన్ నెక్స్ట్ సండే వరకు ఉంటుందంట. సో ఎవరన్నా వెళ్తే వెళ్ళండి, ముందే ప్రిపేర్ అయిపోయింది. ఫుల్ జనం ఉన్నారు, ఎక్కువ నడవాలి, కాళ్ళు లాగేస్తాయి. అందులోని దగ్గరికి వచ్చేస్తుంది క్లోజింగ్ కి నాంపల్లి ఎగ్జిబిషన్. సో ఎక్కువ మంది ఉంటారు, జాగ్రత్త. పర్సులు కొట్టేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.